హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయస్ నెస్ ఛానల్. మేము ఫెబ్ 23, 2025 హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్ ట్రిప్ వెళ్ళామండి. ఉదయం 5 గంటలకి స్టార్ట్ అయ్యామండి. శ్రీశైలం రీచ్ అయ్యేసరికి 9 అయ్యింది. కార్లో దిండి రిజర్వాయర్ అవి ఉన్నాయి కానీ వాటర్ లేవు. ఇక్కడ నుంచి వీడియో రిటర్న్ జర్నీలో తీసిందండి. ఎందుకంటే మనకి పొద్దున్నే ఘాట్ రోడ్లో జర్నీ చేస్తుంటే ఫుల్ మోషన్ సిక్నెస్ ఉంటుంది. ఒకవేళ పడని వాళ్ళైతే కంపల్సరీ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళండి. శివరాత్రి మరో 2 రోజుల్లో ఉండడం వల్ల భక్తుల రద్దీ చాలా ఉందండి. శివమాలలు వేసుకున్న భక్తులు అందరూ చాలామంది పాదయాత్రలో వచ్చారు. మాకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కలగడానికి 1.5 సేపు క్యూలో నుంచున్నాము శీఘ్ర దర్శనానికి. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక సాక్షి గణపతి టెంపుల్, శిఖరేశ్వరం, పాతాళగంగా రోప్వే ట్రిప్ అన్నీ చూసాము. వచ్చేటప్పుడు శ్రీశైలం డ్యామ్ కూడా చూసాము. పాతాళగంగా షార్ట్ వేరే దాంట్లో పెట్టాను, అది కూడా చెక్ చేయండి. నాకైతే సంధ్యా సమయంలో సూర్యకిరణాలు నీటిని తాకుతున్న దృశ్యం చూడటం అంటే చాలా ఇష్టం. ఆ దృశ్య భాగ్యం మాకు కలిగింది. అండ్ ఈ ఘాట్ రోడ్లు చాలా వంపుగా ఉంటాయండి. మంచి నేర్పున్న డ్రైవర్స్ని పెట్టుకుని రావాలి. శ్రీశైలం డ్యామ్ దగ్గర మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. మనం అక్కడ నుంచి చూస్తే మంచి వ్యూ కనపడుతుంది డ్యామ్ది. ప్రజెంట్ అయితే డ్యామ్లో వాటర్ ఫ్లో ఏం లేదు, సన్నగా దారలా పడుతుంది ఇక్కడ చూపించినట్టు. కానీ అక్కడ నుంచి జాలువారే నీటిని చూస్తే మాత్రం ఏదో వాటర్ ఫాల్స్ని చూసినట్టుంది. ఆ సంధ్యా సమయంలో చాలా బాగుందన్నమాట. అక్కడక్కడ కొండంచుల నుంచి జారుతున్న నీళ్లు కూడా వాటర్ ఫాల్స్ని తలపించాయి. శ్రీశైలంలోనండి చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. కవర్ చేయడానికి 1 డే అయితే సరిపోదు, 2 డేస్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఇలాంటి వాటర్ ఫాల్స్, పాలధార, పంచదార, హటకేశ్వరం, ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్, శివాజీ మ్యూజియం, ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. సఫారీ కూడా ఉంది టైగర్ రిజర్వ్ దగ్గర. 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్తే అన్నీ చూడొచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు కలగాలని, ఆ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ, శంభో శంకర.